ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు లెక్చరరు, వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా అస్ట్రాలజరు. అయితే మిమ్మల్ని అంటే జనాలని విల్ పవర్ని నమ్మకమంటారా, జ్యోతిషాన్ని నమ్మమంటారా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. నేనేమంటానంటే నా మాట వినకండి, మీరే దిగండి. ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరో చెప్పిర్రు వద్దు, మీరే దిగండి. కాకపోతే గుడ్ ఇంటెన్షన్స్తోని, నమ్మకంతోనే దిగండి. దిగి మీరు చదవండి. సేమ్ నేను ఎట్లా ఎంటర్ అయ్యానో అట్లే చేయండి. ఎంటర్ అయ్యి తెలుసుకోండి. ఫస్ట్ మీ చాట్ని మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, సొంత వైద్యము ఇక్కడ పనికొస్తుంది, ఖచ్చితంగా పనికొస్తుంది. మీరు పక్కన వాళ్ళ చాట్ వెళ్ళకూడదు. అదే ఫస్ట్ మన చాట్ మనం రీడ్ చేసుకోలేకపోతే జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాడికి ఎన్ని రోగాలు వచ్చుంటాయి అప్పటికే, దీనికి ఇది చేయాలని తెలుసుంటది. సో ఫస్ట్ మీ చాట్ మీది మొత్తం స్టడీ చేసుకోండి, ప్యాటర్న్స్ చూసుకోండి. ఇట్లా జరిగిందా, ఈ టైంలో ఇది జరిగిందా, 5th హౌస్లో సన్ ఉన్నాడా, సన్ ఎఫెక్ట్ ఉందా, లేకపోతే 5th హౌస్ ఎఫెక్ట్ అయిందా, వస్తుంది ప్రాబ్లం. నాకు వచ్చినట్టే 100% వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది ఇచ్చాడు కాబట్టి నీకు ప్రాబ్లం, నీకు ఇంకోటి ప్లస్ ఇస్తాడు. అలా ఉంటుంది. సో అట్లా నేను చెప్పింది వినకండి, ఎవరు చెప్పింది వినకండి. మీరు దిగండి, మీరు ఈత కొట్టండి. ఈత మీకు వచ్చిందా రాలేదా మీరే తెలుసుకోండి. అట్లా నేను దాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు నేను ఎంత చెప్పినా నేను చెప్పడం వరకే. మీరు అన్నట్టు జ్యోతిషాన్ని నమ్మాలా, ఫ్రీ విల్ నమ్మాలా, డెస్టినీ నమ్మాలా అని అన్నారు కదా. మీరు చదివినాక మీకే అర్థమవుతుందండి ఎంత పర్సెంటేజ్ ఫ్రీ విల్ ఉంది, ఎంత నా డెస్టినీ ఉంది అని చెప్పి. నేను చెప్తాను, అదేనే ఉంటుంది కూడా ఉంటది 100% ఉంటుంది. నీ గురువు ఎట్లా అంటాడు, నీ గురువు మాట నువ్వు వింటున్నావా లేదా అని కూడా ఉంటది. నీకు ఒక గురువు ఉన్నారా, 10 మంది ఉంటది. నీకు ఒక గురువు ఉన్నాడా, నీకు 10 మంది గురువులు ఉన్నారా అని కూడా ఉంటది. కొంతమంది ఏం చేస్తుంటారు, అందరు గురువులను మార్చుకుంటూ పోతూనే ఉంటారు. సో అది కూడా కొంతమంది మరి వీడియోలు వచ్చిన తర్వాత ఒక మూఢనమ్మకంగా కూడా మారిపోతుంది. 100% మూఢనమ్మకం అని ఎవరు అంటారండి, దాని గురించి తెలియని వాళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా తెలుసుకొని చేస్తే కదా నీకు దాని గురించి నీకు రావాల్సిన ఒపీనియన్. నీకేం తెలియదు, స్టడీ చేయకుండా దీన్ని తప్పటం కూడా కరెక్ట్ 100%. ఇప్పుడు నీకు డాక్టర్ అంటే ఏందో తెలియదు, బట్ వాడి గురించి నువ్వు ఎట్లా వెళ్తున్నావు ఆ డాక్టర్ దగ్గరికి, నీకు ఆయన హిస్టరీ తెలుసా, నీకు తెలియదు. మాకు ఆయన దగ్గర వెళ్తే మంచిది అవుతుంది అని ఎందుకు వెళ్తున్నావు, ఒక నమ్మకంతో వెళ్తున్నావు. అదే నమ్మకం ఇందులో పెట్టుకో, నీకు వస్తే నీకు తెలిసేది నీకు తెలుస్తుంది. సో అట్లా కాబట్టి చీటర్స్ బారిన పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటారు. అంతే అండి, అది జరుగుతుంది. అంతే, నమ్మకం పోతుంది, డబ్బులు పోతే పోనీయండి, కానీ ఆ నమ్మకం పోతుంది. నాలెడ్జ్ అది అలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో కానీ ఆ చీటింగ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి అది అన్ని ఫీల్డ్లో ఉన్నది. అది నమ్ముతారు, ఇది నమ్మరు అని చాలా దాంట్లో ఉంటుంది. నాకు ఒక సిల్లీ థింగ్ అనిపిస్తుంది, అంటే ఎంతమంది గొప్ప వాళ్ళు చదువుకున్నా, ఎంత గొప్ప చదువులు చదివినా, ఏవైతే వీళ్ళు మూఢనమ్మకాలు అని అనేవాళ్ళు, నేను ఒకటే క్వశ్చన్ ఇస్తా. మీరు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నారు, యు ఆర్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. అలానే ఈ గ్రహాలు కూడా సేమ్ అదే కాన్సెప్ట్. అవును. మరి నువ్వు తిన్న ఫుడ్ నీలాగా మారుతున్నప్పుడు, నువ్వు ఏ 5 ఎలిమెంట్స్తోనే నువ్వు ఫామ్ అయినప్పుడు, అయ్యే 5 ఎలిమెంట్స్తోని గ్రహాలు ఫామ్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్ నీ మీద ఉండదని నువ్వు ఎలా అంటావు? అవును, అదొక్క క్వశ్చన్ వాళ్ళు వేసుకోవాలి, సింపుల్. ఎక్కడో సాటర్న్ ఉన్నాడు, ఎక్కడో జూపిటర్ ఉన్నారు, దాని ఎఫెక్ట్ మనకేంటి? నక్షత్రాలు ఇంకా దూరం ఉన్నాయి, అవి మన కంటికే కనపడవు సరిగ్గా, వాటి ఎఫెక్ట్ మన మీదేనా అనే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఇది ఒక్కటే. సో నీ అట్మాస్ఫియర్ బట్టి నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు ఒక ఫిల్మ్ నగర్లో పెరిగావా, ఒక పల్లెటూరులో పెరిగావా, ఒక స్లమ్ ఏరియాలో పెరిగినప్పుడు నీ ఆప్షన్, నీ మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అలానే ఉంటుంది కదా. అంతే కదా. మరి అదే కదా ఇక్కడ కూడా జరిగేది, ఈ ఎఫెక్ట్ కూడా అదే కదా. అవును. అంతేగాని అది ఆలోచించకుండా ఏంటంటే సింపుల్ ఈగో ప్లేస్ ద రోల్ హియర్. అదేదో మనకు తెలియదు కాబట్టి అది మనకు పనికి రాదు, అది మూఢనమ్మకం అని. మీ సొంత ఊరు ఏ ఊరండి అసలు? ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు? మా ఫాదర్ వచ్చేసి సూర్యాపేట దగ్గర గడ్డిపల్లి అనే ఊరండి. దాని తర్వాత మా ఫాదర్ చిన్నప్పుడే వచ్చేసి ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆర్మీలో జాయిన్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాక మేము చిన్నప్పుడే, మేము పుట్టకముందే మా ఫాదర్ హైదరాబాద్ వచ్చేసాక మా ఆర్మీలో జాయిన్ అయ్యి
తన వృత్తి 15-16 ఇయర్స్ సర్వీస్ చేశాక ఇంకా నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. ఓకే. హైదరాబాద్లో పెరిగాక ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? ఇంజనీరింగ్ నేను JBIT అనే కాలేజ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నేను గోల్డ్ మెడలిస్ట్ ఇంజనీరింగ్లో. అబ్బా. దాని తర్వాత ఇదే నా ఆస్ట్రాలజీలో నేను చెప్తాను దానికి మ్యాచ్ అవుతూ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి నేను సూర్య మహాదశ నడుస్తుంది. సూర్య రిప్రజెంట్స్ గవర్నమెంట్. అవును. నేను లిటరల్లీ మీరు చెప్తారో చెప్తే నమ్ముతారో నమ్మరో లేదో, నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ నా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక్క ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాశానండి గవర్నమెంట్కి రిలేటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. అది ఒక్క ఎగ్జామ్ నాకు రాలే. అది రాకపోవడం వల్ల నేను ఇంకొంచెం మంచి చదివి మళ్ళీ రాశాను. నాకు 9 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి. 9 గవర్నమెంట్ జాబ్స్ కూడా అన్నీ మళ్ళీ ఏదో చిన్న చితకాయి కాదు, అన్ని గెస్టెడ్ పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్, PSUs, ఇవన్నీ ఈ జాబ్స్లో నాకు 9 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఎందుకు? అగైన్ సూర్య మహాదశ గవర్నమెంట్. అదే గవర్నమెంట్. నేనేమనుకున్నావు అన్నప్పుడే నా గొప్పతనం వల్ల వచ్చింది. నేను పొడి చేసి చదివాను కాబట్టి ఓకే చదివాను బాగానే ఉంది, బట్ వై ఐ షుడ్ ల్యాండ్ ఇన్ గవర్నమెంట్. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు మీకు? ఎవరితో ఉన్నాడు? నా 4th హౌస్లో ఉన్నాడు సూర్యుడు. ఓకే. మేష లగ్నం అన్నారు కదా? మేష లగ్నం. ఓకే. ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు. సేఫ్. సూర్యుడుకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఈ సేఫ్ ఇన్ దట్ అన్నమాట. కాకపోతే సూర్యుడు హౌస్ 5th హౌస్ ఈజ్ ఎఫెక్టెడ్. అవును. 5th హౌస్ ఎఫెక్ట్ అయింది, బట్ అట్ ద సేమ్ టైం కేతు చెప్పాను కదా మీకు, సో దాని ఎఫెక్ట్ కూడా తర్వాత నాకు పడింది, వచ్చింది కాబట్టి అదే అట్లా జరిగింది. సో ఆ సూర్య మహాదశ న్యూజిలాండ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇటే వచ్చేసారు. ఎస్ 9th హౌస్ నేను చెప్పాను 9th హౌస్లో నా శని. 9th హౌస్ ఇండికేట్స్ హైయర్ ఎడ్యుకేషన్. బ్రేక్ రావాల్సిందే, నువ్వేం చేసినా. ఏ వ్యక్తి తన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని గెస్టెడ్ పోస్ట్ పెట్టుకొని మంచి శాలరీ తీసుకుంటూ ఆల్ ఆఫ్ ఏ సడన్ PhD అనే థాట్ ఎందుకు వచ్చింది నాకు? అదే ఎందుకు వెళ్ళాలి? నేను నా లీవ్ కోసం నేను లెటర్ పెడితే, సో 9th హౌస్ సాటర్న్, సో 9th హైయర్ ఎడ్యుకేషన్, ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లం. ఓకే. సో నా భాగ్యస్థానంలో సాటర్న్ ఉన్నా నాకు మంచి చేస్తాడు, ఫ్యూచర్లో మంచి చేస్తాడు, బట్ దిస్ నాకు అది కటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను PhD అనే ఆలోచన వచ్చింది నాకు. నేను దేశంలో కాకుండా బయట దేశం వెళ్ళాలని ఉంది. దాని ఎఫెక్ట్ ఎందుకు? రాహు నా అప్పుడు గోచర్లో నా 12వ స్థానంలో ఉన్నాడు. ఓకే. సో ఫారెన్, సో వెళ్ళాల్సి వచ్చింది. 5th హౌస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది. సో ఇది జరిగింది అనమాట. అట్లా ఈవెంట్స్ అన్ని. ఇప్పుడు మీరు పనిచేసే కాలేజీ ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు పనిచేసేది, నేను లాస్ట్ ఇయర్ నాకు ట్రాన్స్ఫర్ అయిందండి. నేను సూర్యాపేట ఉమెన్స్ పాలిటెక్నిక్లో పనిచేస్తున్నాను. ఓకే. ప్రస్తుతానికి నేను అక్కడే ఉంటున్నాను. సరే, ఇంకో సిట్టింగ్లో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం అండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. వెరీ మచ్.